తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీ కావాలనే సడన్ గా స్పీడ్ తగ్గించిందా? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ను తప్పించడంతో కేసీఆర్ కు గ్రౌండ్ క్లియర్ అయిపోయినట్లేనా? కేసీఆర్ తో నామమాత్రపు పోటీకే ప్రధాని మోదీ మొగ్గు చూపారా? కిషన్ రెడ్డి నియామకం వెనుక బీఆర్ఎస్ కు పరోక్ష మద్దతు తెలిపే వ్యూహముందా? కాంగ్రెస్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా బీజేపీ బీఆర్ఎస్ పావులు కదిపాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డులో 120 స్పీడ్తో వెళ్తున్న బండిని 30 స్పీడ్కు తగ్గిస్తే ఎలా ఉంటుందో బీజేపీ బండి సంజయ్ను తప్పించి కిషన్ రెడ్డిని తెచ్చినా అలాగే కనిపిస్తోంది. ఎన్నికలు ముంచుకొస్తున్నంత కీలక తరుణంలో ఏ పార్టీ అయినా ఏం కోరుకుంటోంది? అధికారంలోకి రావడమే లక్ష్యంగా మరింత దూకుడును ప్రదర్శిస్తుంది. కానీ బీజేపీ మాత్రం దూకుడు వద్దు, నోటికి తాళం వేసుకోవడమే ముద్దు అన్న అస్త్రాన్ని సంధిస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే దూకుడుకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బండి సంజయ్ పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీ తెలంగాణలో బలపడింది. బండి సంజయ్ మాటల మంటలతో కేసీఆర్ కు ధీటైన జవాబులిస్తూ పార్టీలో నూతనోత్సాహాన్ని నింపారు. కేసీఆర్ ఒక్క మాట అంటే 10 మాటలు అంటూ డి అంటే డి అంటూ బీజేపీ క్యాడర్ లో జోష్ ని తీసుకొచ్చారు. అప్పటిదాకా ఏ అధ్యక్షుడు చేయని విధంగా తానే రంగంలోకి దిగి అధికార పార్టీపై నిప్పులు చెరుగుతూ కేసీఆర్ పై ఒంటి చేత్తో బ్యాటింగ్ చేశారు. బీజేపీకి అన్ని తానే వ్యవహరించారు. అటు సీనియర్లను ఇటు జూనియర్లను కలుపుకొని పని చేస్తూ మంచి మార్కులు సాధించారు. తెలంగాణలో బీజేపీ గురించి చెప్పాలంటే బండి సంజయ్ కి ముందు, బండి సంజయ్ వచ్చిన తర్వాత అన్నట్లుగా పార్టీకి ఆయన కొత్త జవసత్వాలు అందించారు. బండి వచ్చిన తర్వాతే కమలం బండి గాడిలో పడిందని చెప్పాలి. పెద్దగా ఓటు బ్యాంకులేని దుబ్బాకలో బీజేపీ జెండా ఎగిరింది. 4 కార్పొరేటర్లున్న జీహెచ్ఎంసీలో 47 స్థానాలను బీజేపీ గెలుచుకోగలిగింది. హుజూరాబాద్ ఎన్నికల్లోనూ కమలం పార్టీ సత్తా చాటింది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటెల రాజేందర్ బీజేపీ తరఫున బరిలోకి దిగి గులాబీ పార్టీని ఓడించారు. మునుగోడు ఎలక్షన్ లో తక్కువ మెజార్టీతో కమలం ఓడిపోయినా బీఆర్ఎస్ కు మాత్రం చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. ఒక దశలో విజయం సాధిస్తుందన్న ధీమా కూడా వ్యక్తమైంది. చివరకు ఓడిపోయినా బీజేపీ ఇచ్చిన పోటీ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇలా బీజేపీ అంటే కేవలం హైదరాబాద్ కే పరిమితమన్న విమర్శలు తప్పు అని నిరూపించి రాష్ట్ర వ్యాప్తంగా కమలం పార్టీని బండి సంజయ్ పరిగెత్తించారు. బీజేపీకి హైదరాబాద్ లో తప్ప రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకరు అన్న విమర్శలను తిప్పికొడుతూ ప్రతి నియోజకవర్గంలోనూ బీజేపీకి ధీటైన నాయకులు కనిపించేలా చేశారు. ప్రజా సంగ్రామ యాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి బీజేపీ క్యాడర్ లో జోష్ నింపారు. బీఆర్ఎస్ కు అసలైన ప్రత్యామ్నాయం బీజేపీనే అనే స్థాయికి తీసుకొచ్చారు. యూత్ ను కమలం పార్టీ వైపు తిప్పుకునేందుకు బాగా కష్టపడ్డారు. ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ కార్యక్రమాలు పెరిగాయి. బీజేపీ బాగా యాక్టివ్ అయింది. ఇక వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అసలైన పోటీ బీజేపీ నుంచేనన్న అంచనాల నేపథ్యంలో ఒక్కసారిగా కమలం దూకుడు తగ్గించేసింది. బీజేపీ కావాలనే సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయిందన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.